అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పార్వతీ కళ్యాణ సందర్భంలో హిమవంతుడు పంపిన ఆహ్వానం అందుకుని ఆయన బంధువులు, మిత్రులు సకుటుంబంగానూ సపరివారంగానూ రావడం మొదలుపెట్టారు. వారు తమ వెంట బంగారు తామర పుష్పాలు, ముత్యాలు, మాణిక్యాలు, పగడాలు మొదలైన కానుకలు తెచ్చారు. వేరువేరు పర్వతాల రాజులు నవరత్నాలను, చందనం మొదలుగా గల సుగంధ ద్రవ్యాలను, మదించిన ఏనుగులను, సైంధవాశ్వాలను కానుకలుగా తెచ్చారు. హిమవంతుడు ఆ కానుకలను స్వీకరించి అతిథులకు గౌరవ మర్యాదలు చేశాడు. వారికి విడిది ఏర్పాటు చేశాడు. వచ్చేవారికి విడుదులు తయారు చెయ్యటానికి 10,000 యోజనాల నిడివిగల కళ్యాణ మంటపం నిర్మించటానికి హిమవంతుడు విశ్వకర్మ సహాయం పొందాడు. హిమవంతుడుండే ఓషధీపురాన్ని అద్భుతంగా అలంకరించారు. కైలాసంలో శివుడు హిమవంతుడు పంపిన లగ్నపత్రిక అందుకుని సంతోషించి వాయుదేవుణ్ణి పంపి నారదుణ్ణి పిలిపించాడు. నారదుడు వచ్చి తనను పిలిపించిన కారణం అడిగాడు. నారద, ఇంకా 5 రోజులలో నాకు హిమవంతుడి కుమార్తె అయిన పార్వతికి వివాహం జరగనున్నది. వ్యవధి ఆట్టే లేదు. నువ్వు కామగమనం గలవాడివి గనుక 3 లోకాల వారిని ఆహ్వానించి రావాలి. కుబేరుడు మొదలైన వారితో పెళ్లికి అవసరమైన సరంజామా అంతా తీసుకురమ్మని చెప్పాలి అని శివుడు నారదుడితో అన్నాడు. నారదుడు అందుకు సంతోషంగా ఒప్పుకుని శివుడి దగ్గర సెలవు పుచ్చుకుని బ్రహ్మ విష్ణు దేవేంద్రాది దేవతలు భూలోకంలోనూ నాగలోకంలోనూ ఉండేవారితోనూ మాఘశుద్ధ ఏకాదశి నాటి రాత్రి తెల్లవారుజామున శివపార్వతులకు వివాహం జరగనున్నది. మీరందరూ రావాలి అని చెప్పాడు. తరువాత ఆయన కుబేరుణ్ణి వెంట పెట్టుకుని వివాహానికి కావలసిన వస్తువులన్నిటితోనూ కైలాసానికి తిరిగి వచ్చాడు. శివపార్వతుల వివాహం చూడటానికి శివుడి ఆహ్వానం పొందిన బ్రహ్మ విష్ణువులు, దేవేంద్రుడు, ఇతర దేవతలు, మహర్షులు కైలాసానికి రాసాగారు. నందీశ్వరుడు, రుద్రగణాల వాళ్ళు అతిథులను గౌరవించి వారికి తగిన ఇళ్ళు, వసతులు ఏర్పాటు చేశారు. శివుడి పెళ్లికి బ్రహ్మ పురోహితుడుగాను, విష్ణువు బావమర్దిగాను, ఇంద్రాది దేవతలు, ఋషులు సదస్యులుగాను ఉండేటట్టు నిర్ణయమైంది. శివుడికి మంగళాభిషేకం చెయ్యటానికి బృహస్పతి ముహూర్తం నిర్ణయించాడు. ఆ ముహూర్తాన గరుడ గంధర్వ యక్ష స్త్రీలు, సప్తమాతృకలు, లక్ష్మి, సరస్వతి, శచి, అరుంధతి లాంటి మహాపతివ్రతలు శివుడికి మంగళస్నానం చేయించి హరిచందనం లాంటి పూతలు పూసి కంఠహారాలు వేసి పెళ్లి కొడుకును చేశారు. గౌతముడు, అత్రి, భృగువు మొదలైన మహర్షులు శివుడి కుడి చేతికి శాస్త్రోక్తంగా దీక్షాబంధనం కట్టి నవగ్రహ పూజలు జరిపించారు. తరువాత బ్రహ్మ ఆజ్ఞాపించగా శివుడు తన పక్షం వారినందరినీ కలుపుకుని మంగళ వాయిద్యాలతోనూ నృత్యాలతోనూ ఓషధీపురానికి బయలుదేరాడు. కైలాసానికి రక్షకులుగా రుద్రగణాల నాయకులను ఉంచి నందీశ్వరుడు ప్రమథగణాలనన్నిటినీ పెళ్లికి తరలించుకుని వెళ్ళాడు. వీరభద్రుడు, చండీశ్వరుడు, భైరవుడు, నందీశ్వరుడు తమ తమ వాహనాల మీద బయలుదేరారు. పెళ్లికొడుకైన శివుణ్ణి ఐరావతం మీద కూర్చోబెట్టారు. సరస్వతి బ్రహ్మలు హంస మీద, లక్ష్మీ విష్ణువులు గరుడుడి మీద, శచీ ఇంద్రులు కదిలే సింహాసనం మీద ప్రయాణం చేశారు. కుబేరుడు నవనిధులతో శివుడి వెనుక కూర్చున్నాడు. దేవతా స్త్రీలు, ఋషిపత్నులు, అప్సరసలు దివ్య వస్త్రాలను, సుగంధ ద్రవ్యాలను తీసుకుని
విమానాలలో బయలుదేరారు. పెళ్లివారు నగరం సమీపిస్తూ ఉండగా హిమవంతుడు తన పురోహితుడైన గర్గ మహామునిని, మేనకను, కొడుకులను వెంటబెట్టుకుని మేళతాళాలతో ఎదురు వచ్చి బ్రహ్మ విష్ణు దేవేంద్రులకు, ఋషులకు నమస్కారం చేసి శివుడి ముందు చేతులు మోడ్చి నిలబడి, సర్వేశ్వరుడవైన నీ వల్ల నేను గొప్పవాణ్ణి అయ్యాను. పెళ్లి కొడుకువై నా ఇంటికి వచ్చి నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను. నువ్వామెను వివాహమాడి నన్ను, నా వంశాన్ని పవిత్రం చెయ్యవలసిందని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఆయన శివుడికి బట్టలు, గంధపుష్పాక్షతలు, తాంబూలాలు ఇచ్చి అందరికీ పాలు, పానకాలు ఇచ్చి శ్రమ నివారణకు వింజామరలు వీయింపజేశాడు. హిమవంతుడి పక్షపు స్త్రీలు శివుణ్ణి చూసి, మన పార్వతి అదృష్టవంతురాలు, కోటి మన్మధులకు సమానమైన భర్త ఆమెకు లభించాడు అనుకున్నారు. మేనక శివుడి ముందు చేతులు జోడించి, సదాశివ, కిట్టని వాళ్ళు చెప్పిన మాటలు విని నిన్ను నిందించాను. నా తప్పు మన్నించి మా ఇంటికి వచ్చి మేము చేసే వరపూజలు గ్రహించి మా పార్వతిని వివాహం చేసుకో అని ప్రార్థించింది. పెద్ద ముత్తైదువులొచ్చి శివుణ్ణి దీవించారు. దారి పొడుగున పుష్పాలు, ముత్యాలు, అక్షంతలు చల్లుతూ మేనకా హిమవంతులు శివుణ్ణి విడిదికి తీసుకుపోయి వరపూజ చేసి పెళ్ళికొడుకు పరివారానికి ఏ ఇబ్బంది లేకుండా చూసి తమ ఇంటికి తిరిగి వచ్చారు. కులాచారం ప్రకారం పార్వతి అంబికాలయానికి వెళ్ళి ఆ దేవిని పూజించింది. ముత్తైదువులు వెంటరాగా పల్లకి ఎక్కి పార్వతి ఆలయానికి వెళ్ళేటప్పుడు దేవతలు ఆమెను చూసి, ఈమె సాక్షాత్తు పరదేవతే, ఈమెకు శివుడికి పెళ్లి జరిగితే మన ఇక్కట్లన్నీ తీరుతాయి అనుకున్నారు. పార్వతి అంబిక పూజ చేసి తిరిగి వచ్చేసరికి ముహూర్తం దగ్గర పడింది. శివుణ్ణి ఐరావతం మీద కళ్యాణ మంటపానికి తీసుకువచ్చి పీటల మీద కూర్చోపెట్టారు. మేనకా హిమవంతులు అల్లుడి కాళ్ళు గడిగి నెత్తిన జల్లుకున్నారు. వాళ్ళు పార్వతి చేతిని శివుడి చేతిలో పెట్టి కన్యాదానం చేశారు. శివపార్వతుల పెళ్ళి అత్యంత వైభవంగా జరిగింది. దేవతలు శివుడి అనుమతి పొంది తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. శివుడు హిమవంతుడి ఇంట చాలా కాలం ఉన్న తరువాత ఆయనకు కైలాసానికి తిరిగి వెళ్ళాలనిపించి నందీశ్వరుడి చేత మేనకా హిమవంతులకు ఆ మాటను చెప్పించాడు. మేనకా హిమవంతులు పార్వతిని శివుడి వెంట పంపడానికి తగిన సన్నాహాలన్నీ చేశారు. ఆమెకు బట్టలు, పరిచారికలు, గృహోపకరణాలు, ఆమె ఎక్కి తిరిగిన సింహము మొదలైనవి అరణంగా ఇచ్చి శివుడికి అప్పగించి పార్వతిని ప్రేమగా చూసుకోమని చెప్పారు. పెద్ద ముత్తైదువులు పార్వతీదేవికి చెప్పవలసినవన్నీ చెప్పారు. ప్రయాణానికి మంచి ముహూర్తం చూసుకుని పార్వతీతో సహా కైలాసానికి తిరిగి వచ్చి మహర్షుల సహాయంతో శివుడు గృహప్రవేశం చేశాడు. 3 రోజుల పాటు శివుడి ఇంట విందులు జరిగాయి. తరువాత బ్రహ్మ, విష్ణువు మిగిలినవారు శివుడితో వెళ్ళొస్తామని చెప్పారు. శివుడు వారికి తన ఆహ్వానం అందుకుని వచ్చిన మిగిలిన వారందరికీ తగిన కానుకలిచ్చి గౌరవించి పంపివేశాడు. ఇక్కడితో పార్వతీ కళ్యాణ ఘట్టం సమాప్తం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.